రాబోయి చందమామ భరత్, నీ బాధ నాకు అర్థం అవుతుంది. నువ్వు చంద్రికని ఎంత ప్రేమించావో దానికి 10 రెట్లు నేను నిన్ను ప్రేమించాను. చంద్రిక దూరం అయితే నువ్వు ఎంత బాధపడుతున్నావో, నువ్వు నాకు దక్కకపోతే నేను అంతకంటే ఎక్కువ బాధపడతాను. నువ్వు ఏవైనా అనుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టను. భరత్, చంద్రిక కళ్ళు తెరిచింది, మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడరా. భరత్, ఏం మాట్లాడాలమ్మా? అదేంట్రా, నువ్వు మాట్లాడవా? ఏం మాట్లాడమంటావమ్మా? తనతో ఏం మాట్లాడాలో ఆల్రెడీ మాట్లాడేశాను. తను ఏం చెప్పదలుచుకుందో తను చెప్పేసింది. ఇప్పుడు నేను వెళ్ళి ఏం మాట్లాడాలి చెప్పు? తన ఎదురుగా నిలబడి తన కళ్ళలోకి చూస్తూ నేనేం మాట్లాడలేనమ్మా. తన కంట్లోకి చూడగానే నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. నా కన్నీళ్లు చూడగానే చంద్రిక తట్టుకోలేదమ్మా. తనకెదురుగా వెళ్ళి తనని బాధ పెట్టే కంటే దూరంగా ఉండడమే మంచిదని నేను ఇక్కడే ఉండిపోయాను. ఏంట్రా, భయపడుతున్నావా? అవునమ్మా, భయపడుతున్నాను. చంద్రికకి ఎదురుగా వెళ్ళి ఎందుకు నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు, ఎందుకు నువ్వు నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావని గట్టిగా అడగాలనిపిస్తుంది. కానీ అలా అడిగితే తను మళ్ళీ ఏం చేసుకుంటుందో ఏమో అని భయపడుతున్నానమ్మా. నా మనసులో ఉన్న ప్రేమంతా తన ముందు చెప్పేసి తన మనసు మార్చాలనుంది. కానీ నేను నోరు విప్పితే తను ఇప్పటికిప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో, నా జీవితం నుంచి శాశ్వతంగా ఎక్కడ దూరం అయిపోతుందోనని భయంగా ఉందమ్మా. మనం ప్రేమించిన మనిషి మనతో పాటు కలిసి లేకపోయినా కనీసం దూరంగానైనా క్షేమంగా ఉంటుందనే ఆలోచన మనల్ని కనీసం జీవశ్యవంలో అయినా బతికేలా చేస్తుంది. అందుకే నా మనసుకి కష్టమైనా చంద్రిక మాట కాదనలేక ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తనకి ఎదురుగా నిలబడి నేను నువ్వనుకున్నట్టుగానే నీకు దూరం అయిపోయి ఇంకొకరిని చేసుకుంటున్నానని చెప్పగలుగుతానా? ఏదైతేనే తను అనుకున్నది సాధించింది కదా, తనను అలాగే ఉండనివ్వు. నేను వెళ్ళి తనని కలవలేనమ్మా. చూడు భరత్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మాటిచ్చావు. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు రుద్రాణిని పెళ్లి చేసుకోవాలి. చూడమ్మా రుద్రాణి, నీకు భరత్కి వెంటనే పెళ్లి జరుగుతుంది. అది ఏంటత్తయ్యా, మీరు అలా అంటారేంటి? నేను భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదత్తయ్యా. చూడు రుద్రాణి, నువ్వు కేవలం చంద్రిక భరత్లు కలిసుండాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు. కానీ నువ్వు నిజం చెప్పు, నీకు భరత్ అంటే ఇష్టం లేదు? భరత్ని పెళ్లి చేసుకుని జీవితం గడపాలి అని నీకు లేదు? నిజమే అత్తయ్యా, అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నేను పూర్తిగా మారిపోయాను అత్తయ్యా. నాకు తెలుసమ్మా, కానీ మీ ఇద్దరు కలవాలి, మీ ఇద్దరికి పెళ్లి కావాలి అనేది నా నిర్ణయం కాదు.
చంద్రిక తీసుకున్న నిర్ణయం చంద్రిక ఆల్రెడీ భరత్ దగ్గర మాట తీసుకుంది. మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, జరుగుతుంది. త్వరలోనే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను. భరత్, నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఇంత దూరం వచ్చాక ఇంకా నా నిర్ణయం ఏంటమ్మా? చంద్రిక లేకపోతే నా జీవితం నా చేతుల్లో ఉండదు. చంద్రిక కోసం ప్రాణమైనా ఇచ్చే నేను చంద్రికకిచ్చిన మాట తప్పుతానా? తన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. ఏర్పాటు చేయి. నీకిచ్చిన మాట ప్రకారం నీ పెళ్లి జరిపిస్తున్నాను, సరేనా? అత్తయ్య గారు, ఒక్క నిమిషం చూడండి. అత్తయ్య గారు, మీరు కేవలం మా పెళ్లి జరిపిస్తే సరిపోదు. చంద్రికకి భరత్కి విడాకులు కూడా మీరే దగ్గరుండి ఇప్పించాలి. ఒకవేళ మా పెళ్ళైపోయిన తర్వాత చంద్రిక మనసు మారిందనుకోండి, మళ్ళీ మా పెళ్లి చెల్లకుండా అయిపోతుంది కదా. కాబట్టి మీరే దగ్గరుండి చంద్రిక చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించండి. అది కూడా మీరే చేయించేసి దగ్గరుండి భరత్ చేత నా మెళ్ళో 3 ముళ్ళు వేయించేశారంటే అప్పుడు మీరిచ్చిన మాట పూర్తిగా నెరవేరినట్టు. అర్థమైంది కదా? ఇంత చేసిన దాన్ని ఆమాత్రం చేయకుండా ఎలా ఉంటాను? అలాగే చేస్తాను. నాకు తెలుసత్తయ్యా, ఎంత చేసినా ఎంతైనా మీకా చంద్రిక మీదే ప్రేమ ఎక్కువ. ఇప్పటికిప్పుడు నేను ఏ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాననుకోండి, నన్ను చూసి పోయినందుకు మీరే ఆనందిస్తారు. అది నాకు తెలుసత్తయ్య గారు. ఈ ప్రపంచమంతా నన్ను ద్వేషించినా సరే, నేను ప్రేమించిన భరత్ కోసం ఎన్ని మాటలు పడ్డానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఐ వాంట్ భరత్, అంతే. ఏదైతేనే చివరికి నేననుకున్నదే జరుగుతుంది. నమస్కారం స్వామీజీ. అమ్మా చంద్రిక, కూర్చోమ్మా, కూర్చోమ్మా. నేను ఎక్కువ కాలం బ్రతకను స్వామీజీ. నా క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని డాక్టర్స్ చెప్పేశారు. దయచేసి మీరు నాకొక మంచి చేయాలి. ఏం చేయాలమ్మా? మీ మాట మీద మా అత్తయ్య గారికి చాలా అభిమానం ఉంది. మీరు ఏం చెప్తే అది నమ్ముతారు. కాబట్టి నేను నా భర్త కలిసుంటే ప్రమాదమని మీరు ఆవిడికి చెప్పాలి. ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ చేత ఇలా అబద్ధం చెప్పించటం అన్నది తప్పని నాకు తెలుసు స్వామీజీ. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీ సహాయం కోరుతున్నాను. లేదమ్మా, నా నోటితో నేను అబద్ధం చెప్పలేను. ఎవరికైనా మంచి చేయాలని చూసే మనిషిని నేను. ఒకరికి ద్రోహం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా. నేను చేయలేను. దయచేసి వెళ్ళమ్మా. స్వామీజీ, నేను ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది స్వామీజీ. నేనంటే నా భర్తకి ప్రాణం, మా అత్తయ్యకి ప్రాణం. కానీ నా భర్తతో నేను కలిసుండే అవకాశం లేకుండా భగవంతుడు నాకు ఈ క్యాన్సర్ పెట్టాడు. దీనివల్ల రేపొద్దున నేను చనిపోతే, నేను చనిపోయాను అన్న బాధలో నా భర్త ప్రాణాలతో మిగిలరు స్వామి. మా అత్తయ్య కూడా మిగలదు. మేమందరం దూరం అయిపోతే పాపం పసి పాప తన భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి.
ఇంతమంది చావుకి కారణం కావటం నాకిష్టం లేదు స్వామి. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అంటారు. కానీ చనిపోయిన వాళ్లతోటి మిగతా వాళ్ళందరూ కూడా చనిపోలేరు కదా. నేను పోయినా సరే నా భర్త, మా అత్తయ్య గారు, నా పాప సంతోషంగా ఉన్న జీవితం అనుభవించాలి. నా భర్తకి నేనంటే ప్రాణం. ఆయన నన్ను ఎంతో ప్రేమించారు. ఆయన కళ్ళ ముందు నేను చనిపోతే ఆయన తట్టుకోలేరు స్వామి. ఆ బాధతో ఆయన కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటారు. అమ్మా నాన్న ఇద్దరూ దూరం అయిపోతే నా బిడ్డ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి స్వామి. కళ్ళ ముందే కన్న కొడుకు, కోడలు ప్రాణాలు పోతే మా అత్తయ్య గారు బ్రతికుంటుందా? అందుకే స్వామి, ఇప్పుడు మీరు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా దృష్టిలో మీరే భగవంతుడు. నేను చనిపోయినా నా భర్త సుఖంగా సంతోషంగా ఉండాలి. నా భర్త బాగుండాలంటే నా భర్తకి నేను వేరే పెళ్లి చేయాలి. నా తర్వాత నా అంత బాగా చూసుకోగల మనిషి ఎవరైనా ఉన్నారంటే అది రుద్రాణియే. రుద్రాణికి నా భర్త అంటే ప్రాణం. ఆయన కోసం తను ఏదైనా చేస్తుంది. నేను చనిపోయిన తర్వాత నా భర్త తనతో సంతోషంగా కలవాలి అన్నా, మిగిలిన జీవితమైనా ప్రశాంతంగా గడపాలి అన్నా ఆయన జీవితంలో నుంచి ముందుగానే నేను తప్పుకోవాలి. నా ప్రాణం పోయే కంటే ముందే ఆయనకి నా మీద ద్వేషం పెరిగి నేను దూరం అయితేనే రుద్రానికి దగ్గర కాగలరు. ఇదంతా చెయ్యాలంటే మీ సహకారం నాకు కావాలి స్వామీజీ. నా వల్ల కాదమ్మా. తెలిసి నేను తప్పు చేయలేనమ్మా. చూడండి స్వామీజీ, మీరు చేస్తుంది పాపం కాదు, పుణ్యం. ఇది ముగ్గురు జీవితాల్ని నిలబెట్టడం. మీకు చేతులెత్తి దండం పెడతాను స్వామి. నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నా వాళ్ళ కళ్ళ ముందే నేను రక్తం కక్కుకొని చచ్చిపోతూ ఉంటే వాళ్ళు చూసి తట్టుకోగలుగుతారా? ఒక మనిషి మరణం ముగ్గురి మరణాలకి కారణం కాకూడదు స్వామి. దానికోసం మీరు నాకు సహాయం చేయాలి. మీకు దండం పెడతాను స్వామి. సరేనమ్మా. నా వల్ల ముగ్గురి ప్రాణాలు నిలబడతాయి అనుకున్నప్పుడు ఒక అబద్ధం చెప్పడం పాపం అయినా సరే, ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా చెప్తానమ్మా. ధర్మరాజు అంతటి వాడే మంచి కోసం ఒక అబద్ధం ఆడాడు. నేనెంత అలాగే చెప్తాను తల్లి. థ్యాంక్ యూ స్వామి, చాలా సంతోషం. మీ రుణం తీర్చుకోలేనిది మీ దయ వల్ల నా భర్త జీవితం ఒక దారిన పడుతోంది. రుద్రాణిని పెళ్లి చేసుకోవటానికి ఆయన ఒప్పుకున్నారు స్వామి. పోనీలేమ్మా, నువ్వు అనుకున్నట్టు నీ భర్త జీవితం, నీ బిడ్డ జీవితం బాగుపడటానికి నా అబద్ధం ఒక కారణం అయినందుకు మనసులో బాధగా ఉన్నా వాళ్ళ జీవితాలు నిలబడినందుకు నాకు సంతోషంగానే ఉంది. నీకు భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నానమ్మా. మంచి నిజమే స్వామి. ఇప్పటి వరకు జరిగిన మంచి కంటే ఇక ముందు జరిగే మంచి చాలా గొప్పది. ఎందుకంటే త్వరలో నా ప్రాణం పోతుంది కదా. అంతకు మించిన మంచి ఇంకేముంటుంది చెప్పండి. వెళ్ళొస్తాను స్వామి. లతా, థ్యాంక్ యూ సో మచ్ లతా. ఆగు ఆగు, ఏమైంది? థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏం జరిగింది? లతా, నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది లతా. ఐఎమ్ సో హ్యాపీ. నా ప్లాన్ సక్సెస్ అయింది. ఆ చంద్రిక నాకు భరత్కి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది.
అసలు విషయం ఇప్పుడు ఏంటంటే భరత్ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిజంగానా? అవును లత, ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? నువ్వు ఆ రోజు చంద్రికకి క్యాన్సర్ ఉందని చెప్పడం వల్లే తను అది నిజమని నమ్మి ఆ స్వామీజీ దగ్గరికెళ్ళి నిజంగానే తన జాతకం బాగోలేదని, చంద్రిక భరతులు కలిస్తే ఆ ఇంట్లో కీడు జరుగుతుందని స్వామీజీ చేత మీనాక్షి గారికి చెప్పించింది. వాళ్ళందరూ అదే నిజమని నమ్ముతున్నారు. నేను ముందుగానే చెప్పాను కదా, చంద్రిక చనిపోయాక భరత్ని తనకంటే బాగా చూసుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తుందని. అది నేనే అన్న విషయం చంద్రికకి బాగా తెలుసు. అందుకే నాకు భరత్కి పెళ్లి చేయడానికి తను నిర్ణయం తీసుకుంది. భరత్ ఒప్పుకోకపోయినా సరే తనని బెదిరించి బాధపెట్టి ఏదో రకంగా ఒప్పించాలని నిర్ణయం తీసుకొని చివరికి విజయం సాధించింది. తను అనుకున్నట్టుగానే భరత్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే చంద్రికను చూస్తే జాలేస్తుంది రుద్రాణి. అదేంటి లత, తన మీద జాలి చూపిస్తున్నావు? ఎంతైనా చంద్రికకి తన భర్త అంటే ప్రాణం. ఇవాళ కాకపోతే రేపైనా తనకి క్యాన్సర్ లేదన్న విషయం తెలిసిపోతుంది. మీ ఇద్దరి పెళ్ళయిన తర్వాత తనకి క్యాన్సర్ లేదని తెలిసాక అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? అదంతా తర్వాత సంగతి. ఈ లోపలైతే నాకు భరత్కి పెళ్ళైపోతుంది కదా. ఒక్కసారి నా మెళ్ళో తాళి పడ్డ తర్వాత నేనా తాళిని నిలబెట్టుకోవడం కోసం ఏ పోరాటమైనా చేస్తాను. ఒక్కసారి చంద్రిక చేతిలో నుంచి భరత్ జారిపోయాడంటే నాకంతే చాలు. భరత్ని నేనే మళ్ళీ నా దగ్గరికి చేర్చుకుంటాను. అలాగని చంద్రికకేం అన్యాయం చెయ్యనులే. తనకు కూడా పాప ఉంది కదా, ఆ పాపని తనకే ఇచ్చేస్తాను. ఆ పాపని చూసుకుంటూ తను జీవితాన్ని గడిపేస్తుంది. ఏమో రుద్రాణి, నువ్వైతే ధైర్యంగా చెప్తున్నావు కానీ నాకు మాత్రం ఎక్కడో చిన్న భయంగా ఉంది. నువ్వెందుకు భయపడతావు? నీ మీదకి ఏదీ రాదు. వచ్చినా నేను చూసుకుంటాను కదా. ఏమో నువ్వు చెప్తున్నావు కానీ నాకెందుకో ఇది 100% కరెక్ట్ కాదనిపిస్తుంది. అదేంటి లత, ఎందుకలా అంటున్నావు? నాకు భరత్ మీద ఎంత ప్రేముందో నీకు తెలుసు కదా. నేను చెప్తుంది కూడా అదే. ఒక పెళ్ళైన మగాడి గురించి నువ్వింత రిస్క్ చేయడం అవసరమా? ఏ నీకేం తక్కువ చెప్పు? అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా, ఏం లేదని నువ్వు కోరుకుంటే భరత్ కంటే మంచివాడు, అందమైనవాడు నీకు దొరకడా చెప్పు? ఎందుకు నువ్వు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు? ఏంటి లత, అంతా అయిపోయి భరత్ నా మెళ్ళో తాళి కడతాడు అనుకునే టైంలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను భరత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను. నా మనసులో ఒక్కసారి ఒక మనిషి మీద ప్రేమ పెరిగింది అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతనే ఆ ప్రేమ చచ్చిపోతుంది. అంతే తప్ప మధ్యలో వదులుకునే మనిషిని కాదు నేను. ఆ విషయం నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఇన్ని సంవత్సరాలుగా కలిసినా కలవకపోయినా మన ఫ్రెండ్షిప్ ఏమన్నా చెడిపోయిందా? లేదు కదా. ఇది అంతే. ఒక ఫ్రెండ్షిప్నే వదులుకోలేను నేను భరత్ మీద ప్రేమ పెంచుకున్నాను. అతనితో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు నేనెలా భరత్ని వదులుకుంటాను చెప్పు? ఏది ఏమైనా సరే భరత్ని నా సొంతం చేసుకునేదాకా నేను ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదు. ఎనీహౌ, నీ వల్ల నాకు చాలా మంచి జరిగింది. త్వరలోనే నాకు భరత్కి పెళ్లి కాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ లత, వెరీ హ్యాపీ. పెళ్లికన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు ముహూర్తం రోజు ఏ పనులు పెట్టుకోకండి. మీరు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. అర్థమైందా? అలాగేనమ్మా. ఇవ్వండి.
ఈ డబ్బులు తీసుకోండి. అయ్యో ఇప్పుడెందుకమ్మా, పర్వాలేదు. మీరు నాకు అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నేను ముహూర్తం టైంకి ఖచ్చితంగా వస్తాను కదా. మీరు వస్తారండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మేమివ్వాల్సిన మర్యాద అయితే మేమివ్వాలి కదా. తీసుకోండి, పర్వాలేదు. సరేనమ్మా, వస్తాను. ముహూర్తానికి పెళ్లికి కావాల్సిన సరుకులు సామాన్లు అన్నీ కూడా నేనే పట్టుకుని వస్తాను. మీరేం కంగారు పడకండి. అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానమ్మా. నమస్తే. చూడండి, అన్నీ అనుకున్నట్టుగానే జరగాలి. ఎక్కడా ఏ లోపం జరగటానికి వీల్లేదు. పెళ్లిలో ఏ లోపం ఉండకూడదు. అర్థమైంది కదా? అన్ని బాధ్యతలు మీ మీదే పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. ఆంటీ ఒక్క నిమిషం. చూడమ్మా, పెళ్లి గురించి మాట్లాడటం తప్ప ఇంకేదైనా ఉంటే మాట్లాడు. అంతేగాని పెళ్ళాపేయండి, ఈ పెళ్లి జరగటం మంచిది కాదు, ఇలాంటి మాటలు మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఇంతకింత మొండిగా ప్రవర్తిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా మీరిలాంటి తప్పులు చేయటం ఏం బాగోలేదాండి? చూడమ్మా, నీకు ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇది మా ఇంటి విషయం. ఇక్కడ మేమేం చేయాలో ఏం చేయకూడదు ఈ ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు నాకున్నాయి. ఇలాంటి విషయాల్లో నువ్వు దూరంగా ఉంటే నీకు కూడా మర్యాదగా ఉంటుంది. భరత్ గారిని నాకంటే బాగా చూసుకోగల మనిషి రుద్రాణియే అని నేను నమ్ముతున్నాను. నేను ఫ్యూచర్లో భరత్ గారితో కలిసి ఉండలేకపోవచ్చు. అదే ఎందుకు? ఎందుకంటే నేను ఎక్కువ కాలం బతకను కాబట్టి. ఇల్లరా చూడు, నేను క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నాను వైశాలి. అడ్వాన్స్డ్ స్టేజ్. అన్నీ ఆలోచించుకున్నాకనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను.